మొదటిసారిగా చీఫ్ గెస్ట్ గా ఇచ్చేసిన చిరంజీవి గారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మాట్లాడిన తర్వాత నేను ఏమో మాట్లాడాలో ఎక్కడి నుంచి మొదలు పెట్టాను ఆ మహాతల్లి మహానటి గురించి నాకు తెలిసిన చాలా తక్కువ నిజంగా ఆవిష్కరించాలని దాని గురించి భావిస్తూ ఉన్నాను. నిజంగా కూడా చాలా కష్టం. కానీ ఆ గురించి మాటలు మాట్లాడాలంటే చరిత్రలో నేను చూపించుకునే అదృష్టం నాకు లభించినందుకు నేను కావాలంటే ప్రతి ఒక్కరికి చేసినట్టు మనం ఆశిస్తాను. వీరితోటి నాకు అనుబంధం ఉంది అని చెప్పడం వల్లది నాకు చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తున్నాను. పునాదులు అనే సినిమా మొట్టమొదటిగా చేస్తానని చెప్పడం అన్నది అది ఎందుకంటే అప్పటికి నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోర్స్ పూర్తి కాలేదు. అయినా సరే తప్పనిసరి మనసులో వస్తాను అన్నాను. అది 1978 ఫిబ్రవరి మంత్ అప్పుడు ఆర్టిస్ట్ ఎవరో నాకు తెలియదు. ఫ్రెండ్ అతను 5లో అది అక్కడికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా ట్రైన్కి రాజమండ్రి వెళ్తుంటే షూటింగ్ సమయంలో నువ్వు ఎవరైనా చూస్తాను తెలుసా తెలియదు. మహానటి సావిత్రి గారు ఉన్నారు. కాంబినేషన్ నటిస్తున్నాం అనేసి ఒక్కసారి ఒళ్ళు జలదరించింది. నాకు ఎందుకు చెప్పారు ఏమో నాకు తెలియదు కానీ ఇది నిజానికి అవాంతం వెళ్తే ఎస్ అది రాజమండ్రి పంచవటి హోటల్ ఉండేది అప్పట్లో. ఆ పంచవటి హోటల్లో ఒక రూమ్ లో సెలవు తీస్తున్నాను. విజిట్ చేస్తాను అని తీసుకెళ్ళాను. ఆవిడ చూడగానే ఈవిడ ఎన్నాళ్ళు తెలియదు. నేను మా నాన్నగారు అభిమానించేవాళ్ళు. ఆవిడని ఎంతగానో చూసేవాడిని ఏం మాట్లాడలేదు. నీ పేరు అంటే అది నుంచి చిరంజీవిగా మారిన ఒకటో రోజు రెండో రోజు అది రాజమండ్రి బయలుదేరి కలిగి దాని అనుకున్నాను పేరు ఇవే చెప్పాలి. రేపు ఎప్పుడు బాగా కలిసి నటిస్తామని చెప్పారు. అది తర్వాత అక్కడ రాజమండ్రి షూటింగ్ లో వర్షం వచ్చింది. వర్షం ఏంటంటే అనుకోవచ్చు మ్యాంగ్రో ఫ్లవర్స్ అంట మొన్న వచ్చింది. అయితే అదే వర్షం వచ్చింది. ఒక కూర్చోతో ఉన్న ఒక హౌస్ పంచలో రూఫ్ ఉంది కానీ జల్లు పడుతుంది. ఇచ్చినటువంటి యాక్టర్లు అందరూ రోజారమణి, కవిత, సావిత్రమ్మ గారు, గోగేట్ రామారావు, కొంతమంది ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉన్నారు. నరసింహరాజు అందరూ ఉన్న తర్వాత చాలాసేపు వర్షం వస్తూనే ఉంది. లేదు ఈ అబ్బాయి చదువుకునే అబ్బాయి డాన్స్ చాలా బాగా చేస్తాడు. ముందు రెడీ అయిపోతాం టెక్నిక్ కట్టుకుంది అందులో కొనుక్కొని ఇలాంటి కొన్ని ఇవ్వాలి అది తీసుకుని డాన్స్ చేస్తాం. నాకేంటి సాహిత్యం చూస్తున్నాను ఇంకా పెద్ద ఉత్సాహం నాకు. అలా చేస్తూ చేస్తుంటే ఆ జల్లుకి నా కాళ్ళు జారి ఒప్పుకొని తెలిసిపోయింది. సంతోషించి చాలా బాగా నచ్చాడు. తీసుకుని అని అన్న అంత మహానటి చాలా మంచి యాక్టర్ అవుతాము. ఎందుకంటే నేను స్పోర్టినర్స్ చూశాను. దానికి ఎందుకంటే తిరిగి డాన్స్ చేయడం అనేది ఆ నేచర్ చూశాను. ఇవన్నీ చూస్తుంటే కనుక నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఆ మహానతిని కనిపించుకోవడానికి నాకు అంత కలిగి ఏదో నాకు కలగా వచ్చింది. ఇంకొక సినిమా చేసే అవకాశం కలిగింది. అది చాలా రోజుల తర్వాత 80 అనుకుంటా. అది అని చెప్పేసి అందులో నేను కృష్ణరాజు గారు, సుజాత గారు, జయసుధ గారు అంతా ఉన్నావు. నా తల్లి బాధ ఆ తల్లితోటి మళ్ళీ ప్రాక్టీస్ నటించే అవకాశం నాకు కలిగింది.
ఇట్లా ఆ తర్వాత మళ్ళీ ఆవిడ చూసే అవకాశం కానీ ఆవిడకి ధరించే అవకాశం కలగలేదు. ఆ తర్వాత కావాల్సింది అవి ఆవిడ సినిమాలు ఎప్పుడు చూస్తుంటాను. పాత పాటలు ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాను. ఏదైనా పాత పాటలు చూడాలంటే నాకు సావిత్రమ్మ గారు యాక్ట్ చేసింది ఆవిడ పాడినవి ఆ పాటలు చూస్తుంటాను. ఎంత సునిశ్చితమైనటువంటి ఎక్స్ప్రెషన్స్, ఎంత హావభావాలు కేవలం కళ్ళతో మాత్రమే ఆవిడ చూపించినటువంటి గొప్ప నటి. ఇందాక మనం గత ఒక్క ప్రపంచంలో ఏ నటి లేదండి ఆమె. ఆవిడ కళ్ళతోనే యాక్ట్ చేసేవాళ్ళు, కళ్ళతోనే ఆకట్టుకోవాలి, కళ్ళతోనే హావభావాలు పలికించే గొప్ప నటీమణి. మా నాన్నగారికి చాలా ఇష్టమైన నటీమణి సావిత్రి గారు. బహుశా నాకు నాన్నగారి నుంచే వచ్చిందని. నాన్నగారు పాటలు అవి ఏదో కనిపిస్తున్నా ఎక్కడ చూపిస్తున్నా మేము సినిమాలకి వెళ్ళినా సరే తన ఇంటికి వచ్చినాక వెంటనే చెప్పారు నాన్నగారికి. నాన్నగారికి లెక్క మొక్క కొద్ది సావిత్రి గారిని ఎలా చేశాడు ఆ కట్టుగా అంత ఇదిగా ఉండేది. ఆ కళ్ళ నుంచి బయటికి నీళ్లు రాదు. కానీ ఆ కళ్ళు అసలు ఎంత బాగుందో చూడండి నాన్నగారు చెప్తుంటే. ఆ రకంగా నాన్నగారి నుంచి నాకు ఆవిడ మీద అభిమానం కానీ అలా చూడటం గాని దాన్ని ఆకలింపు చేసుకోవడం గాని అయితే ఆవిడ మీద అభిమానం పెరగడానికి బహుశా అదే కారణం. అందుకని నేను అంతకుమించి ఆ మహానటిని ఎలా చేసే మహానటి గురించి నేను చెప్పినంత నిజంగా లేదు. ఆవిడ అనుక్షణం ఆవిడ ఎప్పుడు మనసులో ఆరాధిస్తుంటాను. నాకు మంచి ఫోటోగ్రాఫ్ మన కిషోర్ ఇచ్చాడు సంజయ్ కిషోర్. అది ఎప్పుడు బెడ్రూమ్ పెట్టుకుంటుంటాను. అంతగా ఇష్టపడతాను. ఒకసారి చాముండేశ్వరి గారు ఇంటికి వచ్చినప్పుడు నేను ఆవిడని ఎప్పుడు ఎంత ఆరాధిస్తాను. మీరు సడన్గా ఇచ్చారు నిజంగా తెలియదు కానీ మీరు నమ్ముతున్నాను అని ఆ బెడ్రూమ్ వెళ్ళి ఫోటోగ్రాఫ్ చూపించినప్పుడు ఆవిడ ఎంత స్పందించారు, ఎంత ఇదయ్యారంటే అంత అయితే కదా బహుశా అంతగా ప్రేమించే ఒక యాక్టర్ చిరంజీవి. చిరంజీవి లాంటి మనుష్యులకు ఇది చేయించాలని ఎందుకు అనుకుంటున్నారు ఏమిటో నాకు నిజంగా తెలియదు కానీ మన బ్రహ్మానంద గారు అన్నట్టుగా ఆ మహాత్ముని పయనించి నా గురించి ఇది ఈ పుస్తక ఆవిష్కరణ కానీ నా గురించి మరింత జనరేషన్స్ తెలిసే విధంగా ఆ అవకాశం మళ్ళీ చిరంజీవి ద్వారానే బయట ప్రపంచానికి వీళ్ళందరికీ తెలిసేలాగా నేను ఎప్పుడు చిరంజీవి ఉంటాను. నేను మాటలు చాలా బాగా చెప్పాను. నేను చనిపోలేదు నేను బతికి ఉన్నాను అన్నది చెప్పుకునేది లభించినందుకు నేను దానికి ఒక ఓ వాడు చాలా చాలా నా జన్మ సార్థకమైనని భావిస్తున్నాను. అలాంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి విజయ చాముండేశ్వరి గారికి, గోవిందరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంటికి వచ్చినప్పుడు చాలా చిన్నగా చేసేద్దామండి. ఎందుకంటే అమ్మకి ప్రకృతి అంటే చాలా ఇష్టం. మీ ఇంట్లో ఇల్లు చూస్తే పూల మొక్కలతో చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి చోట చేస్తే బాగుంటుంది. ఇలాంటి మనసున్న మనుషులు చేస్తే సరిపోతుంది అన్నట్టున్నప్పుడు అంత గొప్ప నటీమణిని అంతటి ఆ వ్యక్తిని ఒక చిన్న చోట చిన్నగా చేయడం అంటే నాకు మనస్కరించారు. కొంచెం టైం తీసుకోవాలి సరే ఇంతమందికి ఆవిడ గురించి చెప్పేలాగా అలాగా వక్తల్ని ఇన్వైట్ చేసి వారి ద్వారా ఆవిడ గొప్ప ఆవిడ గొప్ప ఔనిత్యాన్ని తెలిసేలాగా నా ఉండే ప్రయత్నం చేశాను. అందుకని ఇందులో నేను ఆవిడ గురించి ఏమి చెప్పగలను చెప్పలేను. బట్ ఆవిడ గురించి ప్రేమ నాకు తల్లిలాంటి ఆవిడ మీద నా ప్రేమ మనసులోనే పదిగా దాచుకుంటూ ఆ మహాతల్లి నాకు తన కూతురు చాముండేశ్వరి మా సోదరి చాముండేశ్వరి ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చిన భావిస్తూ ఇది నా జీవితాన్ని దగ్గర గొప్ప అమూల్యమైన అవకాశం నేను భావిస్తున్నాను. అందుకని ఇంకొకసారి మాటలు కొనకపోతాయి. ఈసారి నిజంగానే నేను మాట్లాడేటప్పుడు మాటలు వెతుకుతున్నాను. దాని కానీ లోపల తొమ్మిది వద్దు. అలాగే భావోద్వేగాల మధ్య ఉన్న నాకు ఆ మహాతల్లికి మీ అందరి సమక్షంలో నేను మనస్ఫూర్తిగా నా నిమిషాలు అర్పించుకుంటూ ఆ మహాతల్లికి ఎంతకంటే ఇంకేం చేయగలను అంటూ నేను తెలియజేస్తూ నా ఇంత ఓపిక అందరూ ఉన్నారు చక్కగా వీక్షించాను. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పేరు పేరు నేను ఇచ్చేసినప్పుడు వీళ్ళందరూ కూడా ఒక ఫోన్ కాల్ చేసి అడిగినగానే పెద్ద ఎత్తున వచ్చారు. ఎక్కువ సమయం వెచ్చించారు. చాలా అద్భుతంగా మాట్లాడారు. వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.